చాలా వందనాలు సిస్టర్. చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. మీ సాక్ష్యం ద్వారా యేసు ప్రభు నామం మహింపరచబడును గాక. సార్, మీ సాక్ష్యం చూసుకుంటే మీ తండ్రి గారు కానీ తల్లి గారు కానీ ఇద్దరు హిందువులే. సో వాళ్ళు, మీ అమ్మగారు భక్తి చూస్తే దుర్గమ్మ పూజలు చేసేది, ఏడుకొండలవాడి పూజలు, తిరుపతి వెళ్ళి తలుపులమ్మ తల్లిలో పూజలు చేసేది, విజయవాడ దుర్గమ్మ తల్లికి అన్నవరం అభిషేకాలు చేయించేది, ఈశ్వరుడు పూజలు, కార్తీక మాసంలో రోజంతా ఉపవాసం ఉండి నోములు, అట్ల తద్ది, నాగదేవతకి పుట్టల పాలు పోసి ప్రదక్షిణాలు చేయడం, చాలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేశారు మీ అమ్మగారు. మీ నాన్నగారు కూడా చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీ అమ్మగారికి పచ్చకామరలాగా వచ్చాయి, డాక్టర్ బిడ్డ సరిగా పుట్టినా కాళ్ళు చేతులు లేకుండా పుడుతుంది అన్నారో, అప్పుడు మిమ్మల్ని బట్టి ఆవిడ మరి పాస్టర్ గారు వాళ్ళ ఊర్లో పాస్టర్ గారి మాట విని వచ్చినప్పుడు నార్మల్ డెలివరీ వచ్చింది మీకు, మీరే కదా అది. సో మిమ్మల్ని బట్టి మీ అమ్మగారు మారారు. అలాగే మీ అమ్మగారు కూడా చాలా గొప్ప స్వస్థతలు పొందుకున్నారు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత. అలాగే మీ సాక్ష్యం చూస్తే మీకు హిందూ మ్యారేజ్, మీ హస్బెండ్ మీ అత్తగారు అందరూ హిందువులే. మొత్తం మీ అత్తగారి ఇల్లు కానీ మీ యొక్క అందరు హిందువులే పుట్టిల్లు కానీ. మీరు ఎప్పుడైతే మరి యేసుప్రభుని నమ్ముకున్నారో, మీ కుటుంబంలో ఇంకా నమ్మని వారు ఉంటారు కదా, మీ బంధువులు, వాళ్ళందరూ మిమ్మల్ని వ్యతిరేకించారా ఎందుకు యేసుప్రభుని నమ్మారని? ఇప్పుడు కూడా అక్కడికి, అంటే ఎక్కడికన్నా వెళ్ళకపోతే సమ్ ప్లేసెస్ కి అక్కడికి ఎందుకు రారు, ఇవి ఎందుకు తినరు అని ఇప్పటికి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. కానీ మనం నిజమైన రక్షకుని తెలుసుకున్నాం కాబట్టి ఆ త్రోవలోనే మనం నడవాలి కాబట్టి ఆ త్రోవలోనే ఇప్పటికి కూడా నేను నడుస్తూ వచ్చాను. సో వ్యతిరేకతలు వచ్చాయి మీకైతే? వ్యతిరేకతలు వచ్చాయి. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. ఈ మతోన్మాదులు ఏమంటారంటే, ఈ క్రిస్టియన్స్ డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటున్నారు. సో దాని అర్థం హిందువులు కూడా డబ్బులు తీసుకొని మతం మారుతున్నట్టే కదా, ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నట్టే. సో మీరు మొత్తం హిందూ కుటుంబమే, మీ అత్తగారి ఇల్లు కానీ తల్లిగారి ఇల్లు కానీ మొత్తం హిందువులే. సో మరి మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా, మీరు డబ్బులు తీసుకుని యేసుప్రభుని నమ్ముకున్నారా? ఎవరైనా ఒక డబ్బులు ఇస్తేనే మా నమ్ముకునేంత స్టేజ్లో ఇప్పుడు అయితే ఎవరు లేరండి. నేను కూడా ఎవరైనా డబ్బులు ఇస్తేనో ఇదేస్తేనో ఎవరు ఇప్పుడు మార్చే పరిస్థితుల్లో అయితే లేరు. తమకి నచ్చిందే ఇప్పుడు ఏదన్నా చేసే స్టేజ్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు. నేను నా సొంతంగా నేను మేలులు అనుభవించాను, ఆయనలో ఉన్న రుచిని నేను తెలుసుకున్నాను కాబట్టి ఆయన నేను వెంబడించడం జరిగింది. కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రలోభ పెట్టలేదు, ఇది ఇస్తానని. ఇప్పుడు కూడా ఇలా మారమని, నా మ్యారేజ్ అయ్యాక మారమని అన్నా కూడా నేను మారలేను. ఎందుకంటే నా మనసంతా కూడా యేసుక్రీస్తు వైపే ఉంటే నేను ఇంకొక దాన్ని మనసు లేకుండా వేరే దాన్ని చేయడం అనేది అందరికీ అసాధ్యమే, నాకు కూడా అసాధ్యమే. నేను దేవునిలోనే ఉన్నాను, దేవునిలోనే నా తుది శ్వాస వరకు దేవునిలోనే నేను గడపాలని ఆశిస్తాను. ఆమేన్. సో మీ అత్తగారి ఇల్లు కూడా, మీ అత్తగారు మామగారు మీ హస్బెండ్ అందరు హిందువులే? అందరూ హిందూ.